ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పీజీ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, నేను 17th రోజున ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసొచ్చాను. సో అందులో ఏం క్వశ్చన్స్ అడిగాడు, ఏం కథ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 17th జూన్ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ హ్యాస్ వోన్ ద మోస్ట్ ఇండివిజువల్ అవార్డెడ్ ఇన్ ఫుట్బాల్ అండ్ హోల్డ్స్ ద మోస్ట్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ఫర్ ఫుట్బాల్ ప్లేయర్? ఫుట్బాల్లో అత్యధిక వ్యక్తిగత అవార్డులు గెలిచి అత్యధిక గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించిన ఆటగాడు ఎవరంటే లియోనెల్ మెస్సీ. 2025లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో పురుషుల సింగిల్స్ విజేత ఎవరంటే నోవాక్ జోకోవిచ్. విచ్ కోర్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద ఫస్ట్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్? సో ఏదంటే వాక్యూమ్ ట్యూబ్స్. ఫస్ట్ జనరేషన్ లో వాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేశారు. సో ఇది వచ్చేసి మ్యాథ్స్ క్వశ్చన్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 3/2. సో ఇది సెకండ్ మ్యాథ్స్ క్వశ్చన్. సో దీనికి యావరేజ్ స్పీడ్ కనుక్కున్నాడు కాబట్టి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేస్తే 400 వస్తుంది. 120, 180, 100, 400 డివైడ్ బై టైం కావాలంటే డిస్టెన్స్ బై స్పీడ్ 140 ప్లస్ 180 బై 60 ప్లస్ 100 బై 50. 41 जा 43 जा 61 जा 63 जा 51 जा 52 जा 400 బై 8. 81 जा 850 जा. సో ఆన్సర్ వచ్చేసి 50. సో సేమ్ క్వశ్చన్. నెక్స్ట్, విచ్ ద్రవిడియన్ లాంగ్వేజ్ ఈ స్పోకెన్ నేటివ్లీ ఇన్ బలూచిస్తాన్ రీజన్ ఆఫ్ పాకిస్తాన్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి బ్రహుయి. సో ఇది కూడా నేను కరెక్ట్ పెట్టాను. విచ్ మేజర్ క్యాష్ క్రాప్ డ్రై ఫ్రూట్ ఈస్ గ్రోన్ ఇన్ హిమాలయన్ రీజన్ ఆఫ్ ది జమ్మూ అండ్ కాశ్మీర్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి వాల్నట్. జమ్మూ కాశ్మీర్ హిమాలయ ప్రాంతాల్లో పండించే ప్రధాన వాణిజ్య పంట వాల్నట్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ప్రొవిజన్ ఫర్ ద quorum ఫర్ ఎ మీటింగ్ 8th హౌస్ ఆఫ్ ది పార్లమెంట్? సో ది ఆర్టికల్ అడిగాడు. ఎన్నో ఆర్టికల్ అంటే 100th ఆర్టికల్. 100th ఆర్టికల్ వచ్చేసి quorum. How many fundamental rights are currently providing in the Indian Constitution? సో టోటల్ గా ఎన్ని ఉన్నాయని అడుగుతాడు. టోటల్ గా 7. Which instrument demonstrated the technology of docking and undocking two spacecrafts in the space? సో దీనికి ఆన్సర్ వచ్చేసి స్పేస్ డెక్స్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. An excess of which nutrient in lakes cause eutrophication? సో ఇది వచ్చేసి మీరు కామెంట్ చేయండి, ఎందుకంటే మీకు కూడా కొంచెం తెలుసుకునేట్టుంటుంది. What happens when a ray of light travels obliquely from air to water? సో దీనికి ఆన్సర్ వచ్చేసి లైట్ స్లో డౌన్ అండ్ బెండ్స్ టువర్డ్స్ ది నార్మల్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ కాంపోనెంట్ ఆఫ్ ది CPU పర్ఫార్మ్స్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ లాజికల్ కంప్రెషన్స్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ALU, అర్థమెటిక్ లాజిక్ యూనిట్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ క్యారెక్టరిస్టిక్ ఎనేబుల్స్ ఏ కంప్యూటర్ టు పర్ఫార్మ్ repetitive task without fatigue? సో దీనికి ఆన్సర్ వచ్చేసి డెలిగెన్స్. సో నేను వచ్చేసి స్పీడ్ పెట్టాను, ఇది తప్పు నాది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ బిల్డింగ్ ద కంట్రీస్ లార్జెస్ట్ AI డేటా సెంటర్ హబ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ అదాని అండ్ గూగుల్? అదాని మరియు గూగుల్ భాగస్వామ్యంతో దేశంలోని అతిపెద్ద AI డేటా సెంటర్ను ఏ రాష్ట్రం నిర్మిస్తుంది? ఏదంటే ఆంధ్రప్రదేశ్. సో ఇది నేను కూడా కరెక్ట్ పెట్టాను. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ రూలర్ ఆఫ్ మమ్లుక్ స్లేవ్ డైనాసిటీ ఇన్స్టిట్యూషనలైజ్డ్ ద ఈక్వర్ సిస్టమ్ ఇన్ ఇండియా? సో దీన్ని కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ద ఇండియాస్ హజ్ పాలసీ గైడ్ లైన్స్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ కోటా డిస్ట్రిబ్యూషన్ రేషియో బిట్వీన్ హజ్ కమిటీ అండ్ ఇండియా అండ్ ప్రైవేట్
హస్ గ్రూప్ ఆర్గనైజెస్. సో రేషియో అడిగాడు. దీనికి రేషియో వచ్చేసి 70:30. సో ఇది నేను కూడా కరెక్టే పెట్టాను ఇది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ రెవల్యూషనరీస్ వర్ ద మాస్టర్ మైండ్స్ బిహైండ్ 1912 ఢిల్లీ కాన్స్పిరెన్సీ కేస్? సో దీనికి ఆన్సర్ వచ్చేసి రాష్ బిహారీ బోస్ అండ్ సచ్చిదానందరాజ్ సన్యాల్. నెక్స్ట్ క్వశ్చన్. బిహు డ్యాన్స్ ఈజ్ ఎ ట్రెడిషనల్ ఫ్రమ్ విచ్ ఇండియన్ స్టేట్? అస్సాం. సో డ్యాన్స్ నుంచి నాకు ఇది అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ ఎకనామిక్ సిస్టమ్ వాజ్ అడాప్టెడ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్? సో స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఏ రకమైన ఆర్థిక వ్యవస్థను అవలంబించింది? ఏదంటే మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. సో ఇంతటితో అయితే కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. మ్యాథ్స్ నుంచి మనకి ఎక్కువ సక్సెసివ్ డిస్కన్స్ మీద అడిగాడు. సక్సెసివ్ డిస్కన్స్ మీద ఓ క్వశ్చన్ వచ్చి స్టాటిస్టిక్స్. అందులో వచ్చేసి నాకు మోడ్ అడిగాడు. మోడ్ అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్. ఎక్కువ సార్లు రిపీట్ అయ్యే నెంబర్ ఏదని అడిగాడు. ఇంకా ఒక క్వశ్చన్ వచ్చేసి టైమ్ అండ్ వర్క్ మీద, పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద, టైమ్ అండ్ డిస్టెన్స్ మీద. ఇలా కొన్ని మ్యాథ్స్ అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో నెక్స్ట్ షిఫ్ట్ ఎవరికైతే ఉంటుందో, ఆల్రెడీ నాకు 17th అయిపోయింది, 18th అంతా నేను రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో 20వ తేదీ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ నుంచి ఎక్స్ట్రాగా చూసుకుని ఇవ్వండి. సో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అయితే యూజ్ అవుతాయి. సో కరెంట్ అఫైర్స్ వచ్చేసి నాకు మ్యాక్సిమం డిసెంబర్ నుంచి అడిగాడు. సో ఎవరైతే ఎన్టీపీసీ యూజ్ అటెంప్ట్ చేసింటారో, ఎక్కువ బాగా స్కోర్ చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళ కింద కామెంట్ చేయండి. సో వీడియో ఎండ్ చేసే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఎండ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.